మహానటి సావిత్రి గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది అందాల నటి సౌందర్య. సౌందర్య అనగానే మనకు గుర్తుకు వచ్చేది అందం, అభినయం. ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగిన ప్రత్యేక నైపుణ్యం కల నటి. ఈ నైపుణ్యంతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది సౌందర్య. ఆడవారిలో కూడా సౌందర్య గారికి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆశ్చర్యపోవలసిన పని లేదు. ఒక దశాబ్దానికి పైగా తెలుగు, తమిళ్ వివిధ పరిశ్రమల్లో ఒక తారలా వెలిగి ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది సౌందర్య. సౌందర్య గారు మరణించి 18 సంవత్సరాలు గడిచినా ఆవిడని ఎవరూ మర్చిపోలేరు. అయితే మనం ఈ వీడియోలో సౌందర్య గారి సినీ జీవితం మరియు మరణం వెనుక గల కారణాలు తెలుసుకుందాం. సౌందర్య 1972 జూలై 18న కర్ణాటకలోని మూల భాగంలోని అష్టగ్రామంలో జన్మించింది. సౌందర్య అసలు పేరు సౌమ్య. సౌందర్య తల్లిదండ్రులు సత్యనారాయణ, మంజుల. సౌందర్య చదువుతున్న సమయంలో తన స్నేహితుడి ద్వారా గాంధర్వ అనే సినిమాలో నటించింది. తెలుగులో సౌందర్య నటించిన మొదటి సినిమా రైతు భారతం. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాలను అందించలేకపోయింది. రెండవ చిత్రం రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు. ఈ సినిమా ఘన విజయం సాధించింది. తన సినీ జీవితంలో 150 సినిమాలకు పైగా సౌందర్య నటించారు. అందులో అల్లరి ప్రేమికుడు, అమ్మ దొంగ, మేడం, నంబర్ 1 లాంటి ఎన్నో సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి. సౌందర్య దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన హలో బ్రదర్ సినిమాతో భారీ హిట్నే అందుకుంది. ఆ తరువాత ఆమె 1995లో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన అమ్మోరు సినిమాతో సౌందర్యకి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే కాదు, ఆమె నటనకి నంది, ఫిలింఫేర్ అవార్డులను సైతం అందుకుంది. సౌందర్య అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇవ్వని నటి. ఎటువంటి చిన్న పాత్రలో అయినా ఒదిగిపోతుంది. పెద్దరాయుడు సినిమాలో చిన్న పాత్ర అయినప్పటికీ మంచి గుర్తింపు వచ్చింది. వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, వినోద్ కుమార్, నరేష్, జేడి చక్రవర్తి, సురేష్ మొదలైన హీరోలతో నటించారు. ఆ రోజుల్లో సౌందర్య నటన ఉంటే చాలు, ఆ సినిమా హిట్ అనే భావన అందరిలోనూ ఉండేది. సౌందర్య వెంకటేష్ జోడీగా నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాయి. అందుకే వాళ్ళది హిట్ పేర్ అంటారు. పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో పీరాలు, రాజా, పెళ్లి చేసుకుందాంరా వీళ్ళ కాంబినేషన్లో హిట్ సినిమాలు. వీళ్ళిద్దరూ నటించిన దేవీపుత్రుడు కొంత నిరాశపరిచినప్పటికీ సౌందర్య నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమెకు దర్శక నటి అని కూడా పిలుస్తారు. కథ నచ్చితే హీరో ఎవరు అని కూడా పట్టించుకునేది కాదట. అందుకే బాబుమోహన్తో నటించి 2004 తర్వాత ఆఫర్లు కొంచెం తగ్గాయి. తెలుగులో సౌందర్య నటించిన చివరి సినిమా మోహన్ బాబు హీరోగా నటించిన శివశంకర్. సౌందర్య ప్రొడ్యూసర్గా మారి ద్వియా అనే కన్నడ సినిమాని నిర్మించారు. దీనికి బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం అవార్డ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, 3 ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. 2003లో వరుసకు మామయ్య అయ్యే టిఎస్ రఘును వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకున్నారు అనే ప్రచారం కూడా జరిగింది. తరువాత సౌందర్య తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. బీజేపీ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. 2004లో ఏపీ మరియు కర్ణాటకలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. సౌందర్య గారు చనిపోయిన రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఒక రోడ్ షోలో పాల్గొనవలసి ఉంది. అనంతరం 4:30 గంటలకు ఎల్లారెడ్డిపేటలోని రోడ్ షోలో పాల్గొనాలి. సాయంత్రం 5 గంటలకు సిరిసిల్లాలో ఎన్నికల ప్రచారం చేయవలసి ఉంది. ఆ రోజు రాత్రి 7 గంటలకు కరీంనగర్లో ఒక సభలో పాల్గొనాలి అని షెడ్యూల్ చేసుకున్నారు. కరీంనగర్లోని బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావుకి ప్రచారం చేసి అక్కడి నుండి హైదరాబాద్ వచ్చి కిషన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డికి ప్రచారం చేసి తిరిగి మద్రాసులో ఒక తమిళ సినిమాకి షూటింగ్కి వెళ్లవలసి ఉంది. ఈ షెడ్యూల్ మొత్తానికి యూపీ కీలక నేత ములాయం సింగ్ సౌందర్య ప్రయాణించే హెలికాప్టర్ని బుక్ చేశారు. కానీ అదే సమయానికి ములాయం సింగ్ ఆ హెలికాప్టర్లో వేరే ప్రచారంలో ఉన్నారు. దర్శకుడు చిట్టి సౌందర్యకి ఆప్తుడు.
చిట్టి అప్పుడు ఒక జెట్ ఎయిర్లైన్ ఫ్లైట్ గురించి చెప్పి ఆ విమానంలో హైదరాబాద్ రమ్మని, హైదరాబాద్ వచ్చాక మరేదైనా అరేంజ్ చేద్దామని చెప్పారు. ఇంతలో సౌందర్య అన్నయ్య అమర్ తన స్నేహితుడికి 2 సీటర్ హెలికాప్టర్ ఉందని చెప్పాడు. దాంతో దాన్నే బుక్ చేశారు సౌందర్య భర్త రఘు. సౌందర్య మరియు ఆమె సోదరుడు అమర్నాథ్ కలిసి బెంగళూరులో హెలికాప్టర్ ఎక్కారు. షెడ్యూల్ ఎక్కువగా ఉండడం, తర్వాత మద్రాసులో షూటింగ్కి వెళ్ళవలసి ఉంది కాబట్టి సౌందర్య మొదట అనుకునే పెద్ద హెలికాప్టర్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా లగేజ్ సర్దుకున్నారు. చిన్న హెలికాప్టర్ అయినప్పటికీ స్టాఫ్తో లగేజ్ తిరిగి పంపడం ఇష్టం లేక వాటిని కూడా హెలికాప్టర్లో ఎక్కించేశారు. అంతే, క్షణకాలంలో జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. టేకాఫ్ తీసుకున్న కొద్ది సమయంలోనే లగేజ్ వెనకకు జరగడం వలన బ్యాలెన్స్ తప్పి హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. జేకేవీకే యూనివర్సిటీ ఆవరణలో ఆ హెలికాప్టర్ కూలిపోయింది. ఆ హెలికాప్టర్కి మంటలు అంటుకొని సౌందర్య తన సహోదరుడు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. లక్షలాది మంది కన్నీరు మున్నీరు అయ్యారు. 2004 ఏప్రిల్ 17న సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్నాథ్ కూడా చనిపోయారు. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే సౌందర్య చనిపోయే నాటికి ఆమె 2 నెలల గర్భవతి. బయలుదేరిన 3 నిమిషాలకే హెలికాప్టర్ కింద పడి 4 అడుగుల లోతులో కూరుకుపోయింది. మంటలను ఆపడానికి అరగంట సమయం పట్టింది. కానీ అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. సౌందర్య మరణం తర్వాత ఆ కుటుంబంలో సౌందర్య తల్లి, వదిన, భర్త మాత్రమే మిగిలారు. సౌందర్య దాదాపు 100 కోట్ల ఆస్తిని సంపాదించిందని అంచనా. ఆ ఆస్తి నిమిత్తమై తన కుటుంబంలో వివాదాలు నెలకొన్నాయి. 2003లో సౌందర్య వీలునామా రాసిందని, దాని ప్రకారమే ఆస్తి పంపకాలు జరగాలి అని ఆమె వదిన కోరగా, సౌందర్య వదిన న్యాయవాది కాబట్టి ఫేక్ వీలునామా సృష్టించిందని తల్లి, భర్త కోర్టు మెట్లు ఎక్కారు. తరువాత రాజీకి వచ్చారు. సౌందర్య మరణం తర్వాత ఆమె భర్త అపూర్వ అనే అమ్మాయిని వివాహం చేసుకొని పూణేలో స్థిరపడి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.